హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 16th జూలైకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్. స్టాక్ మార్కెట్స్ లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటి? 2024లో ఎలాంటి వ్యూహాలు డబ్బులు ఇస్తాయి? మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హవా తగ్గుతోందా? ఈ పీక్ మార్కెట్ లోను మల్టీ బ్యాగర్స్ అయ్యే సత్తా ఉందా? అద్భుతమైన బిజినెస్ లను ముందే ఎలా ఐడెంటిఫై చేయాలి? స్టాక్ మార్కెట్ ను ఓ బిజినెస్ లా ఎలా చేసుకోవాలి? ప్రాఫిట్ మాస్టర్ నిర్వహిస్తున్న ఫండమెంటల్ అనాలిసిస్ వర్క్ షాప్ లో ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. దశాబ్దాల అనుభవం ఉన్న మెంటర్స్ సూచనలు, సలహాలు తెలుసుకోండి. హైదరాబాద్ లో జూలై 21వ తేదీన ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 9966386464 7702906749 లో సంప్రదించండి. సో ఈరోజు హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఒక నారో రేంజ్ లో ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ రేంజ్ కూడా చాలా నారో రేంజ్ గా ఉంది. మనం గతంలో అనుకున్న లెవెల్ 24610 అది రెసిస్టెన్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇంట్రాడేలో మార్నింగ్ కొంచెం క్రాస్ అయినా కానీ దాన్ని సస్టైన్ కాలేదు. క్లోజింగ్ దానికన్నా కిందనే క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది, 24610. దీనిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ 24800 వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ 24908 దగ్గర ఉంది. 24793 అండ్ 24908 ఇవి రెండు మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే 24412 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో దీన్ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు 24150. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ 53,455 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. అయితే ఒకటి ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ దగ్గరే ట్రేడ్ అవుతా ఉంది లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి. నిన్న వీడియోలో కూడా మనం అనుకున్నాం ఒక కన్సాలిడేటెడ్ జోన్ లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని. ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే 52,500 ఇమీడియట్ రెసిస్టెన్స్. కాకపోతే ఈ రోజు ఆల్రెడీ ఆ లెవెల్ ని టెస్ట్ చేసి కొంచెం కింద క్లోజ్ అయింది. దాన్ని ఇప్పుడు మనం రెసిస్టెన్స్ కింద తీసుకోవడానికి లేదు. ఇమీడియట్ రెసిస్టెన్స్ 52,880 అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ 52,350. ఇది మనం నిన్న అనుకున్న సపోర్ట్ లెవెలే. ఇది తర్వాత 22,280 వీక్లీ పివోట్ లెవెల్ అండ్ మన కీ లెవెల్ వచ్చి 51,970. సో ఇవి ఈ లెవెల్స్ ని బట్టి మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఇంట్రాడేలో కొంచెం వొలటాలిటీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఆ లెవెల్స్ బట్టి చేసుకోవచ్చు. బట్ పొజిషనల్ గా మాత్రం పెద్దగా మొమెంటం లేదు కాబట్టి మనం ఆప్షన్ ట్రేడర్స్ ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ఫాలో కావచ్చు. పొజిషనల్ గా ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసుకోవడానికి పెద్దగా ఆపర్చునిటీ కనపట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. అయితే నిఫ్టీలో మాత్రం మంచిగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మనకి బై అండ్ డిప్స్ మోడ్ లో ఉంటే ఎక్కువ ఆపర్చునిటీస్ నిఫ్టీలో కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీ కన్నా కూడా. ఇప్పుడు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ రోజు మనం అన్ని కూడా ఫార్మా స్టాక్స్ తీసుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చి అరవిందో ఫార్మా. అరవిందో ఫార్మాలో ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది. హైయర్ లెవెల్లో మాత్రం కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ మనం ప్యాటర్న్ వైజ్ గా చూస్తే కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మనం ట్రెండ్ లైన్ తీసుకున్నా గానీ కంటిన్యూస్ గా అప్ ట్రెండే కనపడుతుంది దీంట్లో. ఇది మనం ట్రెండ్ లైన్, ఇట్లా మనం ట్రెండ్ లైన్ వేసుకున్నా గానీ ఓవరాల్ గా అప్ ఉంది. అండ్ మూవింగ్ యావరేజెస్ చూస్తే 200 డే, 50 డే, 20 డే, 10 డే ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. పివోట్ లెవెల్స్ కన్నా పైన ఉంది. అంటే ఓవరాల్ గా మొమెంటం పాజిటివ్ ఉంది. దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఒక డీసెంట్ ర్యాలీ, ఒక స్మాల్ కన్సాలిడేషన్, తర్వాత బ్రేక్అవుట్. సో ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ కావచ్చు ర్యాలీ. సో మనకి ఆపర్చునిటీ కోసం చూడాలి మనం. ఇది ర్యాలీగా వెళ్ళి ఒక చిన్న కరెక్షన్, పెద్ద కరెక్షన్ కాదు. సో ఈ రోజు ఎగ్జాక్ట్లీ 61.8% దగ్గర కొంత ప్రైస్ కరెక్షన్ జరిగింది. సో దీంట్లో మనకి ఈ బ్రేక్అవుట్ లెవెల్ ని రీటెస్ట్ చేస్తే మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. సో ఈ రోజు లోనే మనకి ఇంపార్టెంట్ లెవెల్ జనరల్ గా చూస్తే 1340, 1350 లెవెల్స్ మనకి ఒక మంచి ఎంట్రీ లెవెల్స్ దాకా తీసుకోవచ్చు. అయితే రాబోయే రోజుల్లో 14.7 ని బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ 1470 వరకు పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు టెక్నికల్ గా. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు అరవిందో ఫార్మా. నెక్స్ట్ నాట్కో ఫార్మా చూద్దాం. నాట్కో ఫార్మా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. ఒక ప్రైస్ రిజెక్షన్ కూడా జరిగింది ఈ రోజు ఒక సప్లై ఏరియా దగ్గర. సో మనకి ఈ ఏరియా ఏదైతే ఈ రోజు హై ఏదైతే ఉందో అది కొంత మనకి టెక్నికల్ గా సప్లై ఏరియా.
సో ఈ సప్లై ఏరియా దగ్గర కొంత రిజెక్షన్ జరిగింది. కాకపోతే ఓవరాల్గా మొమెంటం పాజిటివ్ ఉంది. ఇప్పుడు ఒకటి దీంట్లో మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇలాంటి స్టాక్స్లో మనం ఒక లెవెల్స్ దగ్గర ఎంట్రీ అయితే మనకి రిస్క్ చిన్నగా ఉంటుంది, రివార్డ్ పెద్దగా ఉండే స్టాక్ అనుకోవచ్చు. ఇక్కడ ఒకటి 1247 ఇది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్. ఈరోజు దాన్ని టెస్ట్ చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది బ్రేక్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం టైం తీసుకున్నా కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 1330 ఆర్ 1335 వరకు పెద్దగా మధ్యలో రెసిస్టెన్స్ లేవు. కాబట్టి ఈ స్టాక్ని మానిటర్ చేస్తూ లోయర్ లెవెల్లో ఎంట్రీ కావచ్చు. అయితే 1126 కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో ఒక బేరిష్ మూమెంటం రావచ్చు. అప్పటి వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. స్టాక్ని మానిటర్ చేయండి, లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. మంచి సపోర్ట్ లెవెల్ 1195 వీక్లీ పివోట్ లెవెల్. సో వీక్లీ పివోట్ అండ్ మంత్లీ పివోట్ ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. మనం వీక్లీ పివోట్లో ఎంటర్ అయితే మంత్లీ పివోట్ మన స్టాప్ లాస్లో పెట్టుకొని హైయర్ లెవెల్లో 1330 ఆ లెవెల్స్ వచ్చినప్పుడు దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నాట్కో ఫార్మా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా ఫార్మా నుంచే తీసుకుందాం, గ్లెన్మార్క్. గ్లెన్మార్క్లో మాత్రం స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. సో లాస్ట్ 2 days కూడా ఒక మొమెంటమే ఉంది అప్ సైడ్కి. సో ఈ రోజు కూడా స్ట్రాంగ్ మొమెంటమే కనిపించింది. 1408 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 1425 దగ్గర ఉంది. వన్స్ 1425 బ్రేక్ చేస్తే మాత్రం 1500 వరకు పెద్దగా రెసిస్టెన్స్ ఏరియా ఏమీ లేదు ఈ స్టాక్లో. సో ఇక్కడ కూడా మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది. సో రిస్క్ వచ్చి మనకి 1350. సో ఇప్పటి నుంచి చూస్తే ఒక 50-55 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే కొంచెం వీక్నెస్ రావచ్చు, కన్సాలిడేట్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ స్టాక్లో. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే ఎనీ పుల్ బ్యాక్ మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. మనం 1500ని టార్గెట్ లాగా పెట్టుకుని కూడా దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే స్టాప్ లాస్కి రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, 1350 తర్వాత 1320. సో 1320ని మన స్టాప్ లాస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు మన ఎంట్రీ పాయింట్ని బట్టి. పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకుంటే 1320 అనుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ లెవెల్స్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకుంటే మాత్రం 1350ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. ఇట్లా సింపుల్ ట్రేడ్ ప్లాన్ తయారు చేసి మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది గ్లెన్మార్క్ ఫార్మా. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.